అమ్మా, ఇడ్లీలు ఇక్కడ లేవు. నేను కిచెన్లోకి వెళ్ళి తీసుకొస్తా. రండి రండి. ఏంటి మర్యాదలు? మా బంధువులందరూ వచ్చారు టిఫిన్ చేయడానికి. కనీసం ఆకులు ఎత్తడానికి కూడా ఎవరూ లేరా? పర్వాలేదండి, మేము మళ్ళీ వస్తాం. ఏంటి మళ్ళీ వచ్చేది? మీరు తినకుండా వెళ్తే మా బావగారికి ఎంత చెడ్డ పేరు. ఉండండి, ఎవరో ఒక్కరితో ఆకులు తీయిస్తాను. ఏమ్మా, ఇదేనా మీ మర్యాద? మగపిల్లి వాళ్ళు వస్తే కనీసం టిఫిన్ పెట్టే గతి కూడా లేదా మీకు? ఇలా అందరి ముందు మా పరువు తీస్తారా? చూడ్డానికి తళతళలాడే పాత్రలు పెట్టి మెలమెల మెరిసే టేబుల్లు చైర్లు కాదు, ఆ కూర్చుని తినే వాళ్ళకి పెట్టడానికి ఏ ఒక్కరైనా ఉన్నారా? నేను తీస్తానులేమ్మా. ఇప్పుడు బానే ఉండదా? నేను తీస్తా. మా అక్క కలకలలాడిపోతుంది కదూ. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అక్క. నా దిష్టి తగిలేలా ఉంది. ఉండు. వర్ష, కొంచెం పనుంది, నువ్వు అక్క దగ్గర ఉండు, నేను ఇప్పుడు వస్తాను. సరే అక్క. అవును, నువ్వు టిఫిన్ చేసావా అక్క? పెళ్లి కూతురికి ఇప్పుడు అలాంటివేం ఉండవు. మెడలో తాళి కట్టాక తన భర్తతో కలిసి తింటుందిలే. అవును కదా.
అక్కడ కూర్చోవలసింది నేను. ఆ కార్యక్రమాలన్నీ జరగాల్సింది నాకు. నేను కూర్చోవలసిన ప్లేస్ లో అది కూర్చుంది. నాకు జరగాల్సిన పెళ్లిలో నేను బంధువులాగా వచ్చి ఇదిగో ఇలా పిచ్చిదంలా చుట్టూ చూడాల్సి వస్తుంది. ఎందుకే ఆవేశపడతావు? ఇప్పుడు వాడే ఆయుధంతోటి ఈ పెళ్లి ఆగిపోతుంది. ఎలా? ఏర్పాటు చేశాను చూడు. చెప్పింది గుర్తుందిగా? తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. సరే, జాగ్రత్తగా అక్కడ పెట్టేసి వచ్చే. అలాగే మేడం. దుర్గా, మేము వెళ్ళి టిఫిన్ చేసొస్తాం. వర్ష, వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూడు. సరే పదండి. మేడం, మీరు చెప్పినట్లే చేశాను. సరే, నువ్వు వెళ్ళు. ఏం చేస్తున్నావత్తా? చూడు.